సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరామ్. అనుభవమే మతము. ఈ తరంగ రూపగమనము అనాది సిద్ధమై శాశ్వత రూపమై అనంతకాల పర్యంతము సాగుచుండుననియు భారతీయుల విశ్వాసము. మానవుడు కేవల స్థూల శరీరమాత్రుడు కాడనియు, ఈ స్థూల శరీరములో మనస్సనే సూక్ష్మ శరీరము ఒకటి కలదనియు, దాని లోపల అంతకన్నా మహితమైన వస్తువు ఇంకొకటి కలదనియు, అది స్థూల సూక్ష్మ శరీరముల రెండింటికీ అతీతమై ఉండునది, జీవాత్మ అనునది కూడా కలదనియు, దానికి ఆద్యంతములు లేవనియు, అది మరణమనే మాటనే ఎరుగదనియు భారతీయ పరమార్థము. ఇంకొకటి, జీవుడు మోక్షమంది ఇక జన్మించవలసిన అవసరము లేని స్థితికి వచ్చు వరకు ఒక శరీరము పిదప మరొక శరీరమును దాల్చుచుండునను అసాధారణ భావమొకటి భారతీయులకు కలదు. ఈ భావము లోకమున మరే ఇతర జాతులందూ లేదు. ఇది భారతీయ శాస్త్రములు ప్రకటించు సంసార సిద్ధాంతము, ఆత్మల యొక్క నిత్యతత్వమును గూర్చిన సిద్ధాంతము. మనలోని వివిధ శాఖలవారు ఏకగ్రీవంగా అంగీకరించు విషయములలో ఇది ఒకటి. ఆత్మకు ఈశ్వరునికి గల సంబంధ విషయములలో మన భావములు భేదించవచ్చును. ఒక మతము ప్రకారము ఈశ్వరుడు, ఆత్మ సర్వదా భిన్న వస్తువులు. మరొక మతం ప్రకారం ఆ అనంత వాహినిలో ఇది ఒక కణము. వేరొక మతం ప్రకారం రెండునూ అభిన్నములు. కాని ఆత్మ ఆద్యంతరహితము, పుట్టుకలేనిది కనుక మరణము కూడా లేదు. అది మానవ శరీరమునందు పరిపూర్ణత సాధించుకొనున్నంతవరకు ఇతర దేహములు అనేకములను పరిణామక్రమమును ధరించుచుండునను మూలభావమునకు హానిలేనిచో ఈ అభిప్రాయము అందరికీ ఏకీభావము. పారమార్థిక క్షేత్రమందు మానవ బుద్ధికి అందలి సత్యములన్నింటిలోనూ మహోత్కృష్టమును మహాద్భుతమును అగుదానికిప్పుడు వత్తుము. ఇది ఏదనగా, మానవులు శాక్తులైనను, శైవులైనను, వైష్ణవులైనను, బౌద్ధులైనను, జైనులైనను, హిందువులు అందరునూ ఆత్మ స్వతసిద్ధముగా పరిశుద్ధమైనదనియు, పరిపూర్ణమైనదనియు, ఆనందమైనదనియు నమ్ముదురు. ద్వైతులు ఆత్మ యొక్క నైసర్గికానందము పరాకృత కర్మఫలముగా సంకుచితమయ్యననియు, ఈశ్వరానుగ్రహ లబ్ధి వలన అది మరల వికసించుననియూ తలంతురు. అద్వైతులు ఈ సంకోచభావమే సరికాదనియూ, ఆత్మ పరిపూర్ణ తేజోవంతమై ప్రకాశించునను మాయావరణ కారణము వలన శక్తి కోల్పోయినట్లు మనకు తోచుచున్నదనియూ తలంతురు. ఈ భావభేదములెట్లున్నను మనకందరకును ఏకీభావము గల కేంద్ర సత్యము వద్ద నిలిచి చూచినచో తూర్పు పశ్చిమ భావముల నడుమ అపారమును అగాధమును అగు సందు కనిపించును. ప్రాగ్దేశీయులు మహితమును శ్రేయస్కరమును అగు దాని కొరకై అంతరంగలోకమున అన్వేషింతురు. ఆరాధన కాలమందు మనము కన్నులు మూసుకొని ఈశ్వరుని మనలోపల కనుగొని యత్నింతుము. పాశ్చాత్యులు ఊర్ధ్వముఖులై ఈశ్వరుని తమ వెలుపల కనుగొని యత్నింతురు. పాశ్చాత్యులకు తమ మత గ్రంథములు ఈశ్వర ప్రేరితముచే వ్రాయబడినవని నమ్మకము.
భారతీయులు వేదములు ఈశ్వరుని నుండియే ఉచ్ఛ్వాస రూపమున వెలువడి మంత్రద్రష్టులకు మహర్షుల హృదయముల ద్వారా వచ్చినవని నమ్ముదురు. మనము అవగతపరుచుకోవలసిన విషయము మరొకటి కలదు. ఈ విషయమును గూర్చి మనమెప్పటికీ పట్టుపట్టియే ఉండవలెను. అది ఏదైనా తాను తుచ్చుడని రాత్రింబగలు తలచుచుండువాడు దేనినిగాని తన జీవితంలో సాధించలేడు, సాధించజాలడు. తాను అధముడనియు అల్పజీవి అనియు తలంచువాడు అధముడు, అల్పజ్ఞానిగానే అగుట తథ్యము. మనము ఎట్లు తలంచినా అట్లు అగుదుము. మనము ఆ శక్తి సంపన్నుడైన పరమాత్మ బిడ్డలము, ఆ అమృతపుత్రులము అని తలంచాలి. నిజంగా అమృతపుత్రులమైన మనము అల్పజ్ఞులమెట్లగుదుము, తుచ్చులమెట్లగుదుము? ఇట్టి ఉన్నత స్థితిలో మనము తలంచుట మానవ సహజత్వమని భారతీయ పరమార్థము ప్రబోధించినది. పూర్వపు భారతీయులు ఇట్టి విశ్వాసమునే కలిగి ఉండడివారు. ఈ విశ్వాసముతోనే సర్వకార్యములందు దిగ్విజయము సాధించిరి, ఉన్నత స్థాయిని చెందిరి, పురోభివృద్ధిగాంచిరి. ఆత్మవిశ్వాసమును కోల్పోవుట చేతనే ఈనాడు మనమింత క్షీణదశకు దిగజారితిమి. అదే మన పతనమునకు ప్రారంభము. ఆత్మవిశ్వాసము కోల్పోవుట అనగా దైవమునందు విశ్వాసము కోల్పోవుటే. ఆ సర్వవ్యాపి, ఆ సర్వాంతర్యామి ప్రతి అణువునందు పడుగు పేకవలే నిలిచి నామము కాయములందు నిలిచియున్నాడను నమ్మకమును బలపరిచి మానవత్వమును పవిత్రము గావించునదే భారతీయ పరమార్థము. భారతీయ పుత్రులారా, ఈ జీవ సంరక్షణమును మహితమును ఔదార్యప్రదమును అగు సత్యమును మీ బిడ్డలకు పుట్టినప్పటి నుండి ఈ నేర్పుడు. ఆత్మ పరిపూర్ణమైనది అను ఈ అద్భుత సిద్ధాంతమే భారతీయులు కనుగొన్న పవిత్ర దర్శనము. అది స్వతసిద్ధముగా పరిపూర్ణమై ఉండినచో పిదప దీనికి పరిపూర్ణము సిద్ధించుట అసంభవము. నడుమంత్రమున లభించిన పరిపూర్ణత నడుమంత్రముననే భ్రంశముందును. మానవునికి అపరిశుద్ధతయే స్వాభావికమయ్యనేని 5 నిమిషముల పాటు పరిశుద్ధత లభించినను అతడు అపరిశుద్ధుడుగానే నుండవలయును. ఈ నడుమంత్ర పరిశుద్ధత కొట్టుకొని పోవును. కావున భారతీయ తత్వజ్ఞులు అందరూ పరిపూర్ణత మనకు స్వభావసిద్ధము, అపరిశుద్ధము అపరిపూర్ణత కాదు అని బోధించిరి. ఈ బోధనను బలపరిచి ప్రపంచమునకు చాటినదే భారతీయ పరమార్థవాహిని. తాను చేసిన మహాకార్యమును, తాను భావించిన మహాభావమును జ్ఞప్తికి తెచ్చుకొమ్మని తన మనస్సును అవసానకాలమున ఆదేశించిన మహర్షులు చూపిన మార్గమును జ్ఞప్తికి తెచ్చుకొనుట, తన దోషములు తన అవివేకమును జ్ఞప్తికి తెచ్చుకొమ్మని కాదు. అవివేక కార్యములు, దోషములు ప్రతి మానవునియందునూ ఉండును. కాని సర్వదా నీ యథార్థ తత్వమును జ్ఞప్తియందుంచుకొనుట ప్రధాన మననము. అదే నీ పురోభివృద్ధికి సోపానము. అన్నింటికన్నా మనము ముఖ్యముగా గమనింపవలసినది మరొకటున్నది. భారతదేశంలోని మనకు మతమనగా అనుభూతిగాని అందుకు కొరవడినదేదీనూ కాదు. ఈ ముఖ్య విషయమును ఎన్నియోసార్లు మరచుట మిక్కిలి శోచనీయము. ఈ సూత్రమును ప్రతి ఒక్కరూ నమ్మవలెను. అప్పుడే మీరు సురక్షితముగా నుండగలరు. అంతేకాదు, స్వయం కృషి వలననే అన్నీయూ సిద్ధించునను సంకల్పము భారతీయులది కాదు. అన్నింటికీ భగవత్కృపయొకటి ఆధారముగా నున్నదను నమ్మకము భారతీయులది. మత భావములను అనుభూతము చేసుకొనవలెను. విరినంత మాత్రమున ఉపయోగము ఉండదు. ఏదో ఒక సిద్ధాంతమును చిరుకలవలే పలుకుట నేర్చుకొనిన చాలదు. మన బుద్ధికి అది సమ్మతముగా నుండిన చాలదు. అది మనలో చేరిపోవలెను. కావుననే ఈశ్వరుడు కలడనుటకు భారతీయులకు గల మహోత్కృష్ట నిదర్శనము అది యుక్త సమ్మతంగా ఉండుట కాదు. పూర్వకాలము వారును ఇప్పటి కాలము వారును అతనిని దర్శించిరనుట, భారతీయులు ఆత్మల కదని నమ్ముట, దాని ఉనికికి ప్రబల నిదర్శనములు ఉండటచేత మాత్రమే కాదు. అందుకు ముఖ్యము భారతీయ దేశములో అనేకులు తమ ఆత్మను అనుభూతమనర్చుకొన్నవారుండుటే. అట్టివారు పూర్వకాలమున వేనవేలు ఉండిరి. ఇప్పుడునూ అట్టివారు లేకపోలేదు, భవిష్యత్తున కూడానూ లేకపోరు. ఈశ్వర సాక్షాత్తును బడసినగాని ఆత్మానుభూతి నందినగాని మానవుడు పూర్ణుడు కాజాలడు. మానవుడు మొదట సత్యమును గ్రహించవలెను. దానిని మనమెంత చక్కగా గ్రహింతుమో అంతగా మన మత కలహములను శాఖాభేదములను తరిగిపోవును. ఏలయనా ఆస్తిక ధర్మపరునను పేరు ఈశ్వరానుభూతి నంది ఈశ్వర సాక్షాత్కార సిద్ధపడిసిన వారికి మాత్రమే చెల్లును. ఆ పరాత్పరుని సమీప వస్తువులన్నింటిలో ఆ పురుషుని దర్శించిన వారికే హృదయ గ్రంథులు విచ్ఛిన్నము కాగలవు. ఒట్టి వదరబోతు మాటలను మత సత్యములు కావు.
అనుభూతికి మాత్రమే ఆస్తిక ధర్మనామము చెల్లునని మనము ఎప్పుడు గ్రహింతుమో అప్పుడే మన హృదయ పరిశోధన మొనర్చుకొని మత సత్యానుభూతి దశ మనమెంత దూరము సాగినది కనుగొనగలుగుదుము. మనము చీకటిలో చిక్కి కన్నులు గావక తడువులాడుచున్నామనియు ఆ చీకటిలోని ఇతరులను కూడా తీసుకొని వచ్చి వారు కూడా తడవులాడునట్లు ఉనర్చుచున్నామనియు మనమిప్పుడు గ్రహింతుము. అప్పటికి గాని మతభేదములు పెట్టుకొనుటయు కలహించుటయు యుద్ధములనర్చుటయు మనం మానుకొనుము. మీరు మతకలహ ప్రారంభము చేయువారిని ఈ విధంగా ప్రశ్నించుడు: నీవు భగవంతుని చూచితివా? ఆత్మను దర్శించితివా? లేనిచో ఈశ్వరనామమును బోధింప నీకెట్టి అధికారమున్నది? చీకట్లో చిక్కి తడవులాడు నీవు నన్ను కూడా అదే చీకట్లోనికి లాగుచున్నావా? గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారిచూపగలడా? అసంభవము. కాన మొదట నీ సత్యాన్ని నీవు కనుగొమ్మని చెప్పవచ్చును. మీరుగానే ఉండవలెను. అట్లు అందరి ఆత్మతత్వమును దర్శించినవాడు అన్యమతములను దూషించడు, మత కలహములలో కాలుపెట్టడు, పరమతములను పరిహసించడు, పరుల విశ్వాసమునకు అడ్డుతగలడు. అనుభూతి లేని అమాయకులే, అజ్ఞానులే ఇతరుల విశ్వాసములను కాదని ఖండించటం, మత కలహములు ప్రోత్సాహపరచటం, వారి ఆరాధనా పద్ధతులను పరిహసించటం, మూఢనమ్మకాలని మూల్గటం ఇత్యాది దుర్బుద్ధులు మానవమాత్రులకు తగనివి. ఎవరి విశ్వాసములు వారికి ఆనందమును అందించును. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే పదార్థమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దర్శింతురు, వర్ణింతురు. దీనిని కాదనగలవారు ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ అధికారము లేదు. సమత్వమును పొందగోరువారే పరహింసకు ప్రాకులాడకుండువారు. పరులను బాధించువారికి హిందూ శబ్దము సార్థకము కాదు. ప్రేమతో హృదయముల కత్తుకొని ఆలింగనము గావించుకొను ఆత్మతత్వమును ఏకత్వముగా భావించుటే భారతీయుల పరమార్థము. ఇట్టి సమత్వము గలవారు ఏ భాషను ఉచ్చరించినను ఆత్మవిశ్వాసము అతని చిహ్నము. ఇదే భారతీయుని ముఖ్య గుర్తు. అట్టివారందరూ భారతీయుల సన్నిహితులే. మానవుడు కేవల భౌతిక పరార్థరాశి అని చాటుచూ తమ ఉన్నతి కంతయు అనాత్మవాదమునే ఆధారం చేసుకొనియుండిన జాతులనేకములు. పాశ్చాత్య భాషలో మానవుడు విడనాడునది తన జీవుని, భారతీయ భాషలో మానవుడు విడనాడునది శరీరమును. పాశ్చాత్యుడు తానొక శరీరమనియు తనకొక ఆత్మ ఉన్నదనియూ తలుచును. భారతీయుల భావము అట్టిది కాదు. తాను ఆత్మస్వరూపుడనియూ తనకొక శరీరమున్నదనియూ భావించును. పై రెండింటికీ అపార భేదము కలదు. కాన భౌతిక సుఖమున్నగు ఇసుక పునాదులపై నిర్మింపబడిన నాగరికతలన్నీయూ కొలది కాలము మాత్రమే నిలిచి ప్రపంచము నుండే అదృశ్యమగును. అయితే భారతదేశము యొక్కయు భారతీయులను అనుసరించు దేశముల యొక్కయు నాగరికతలు నేటికి సజీవములై ఉండుటే కాక నూతనోజ్జీవన లక్షణములు కూడాను కనిపించుచున్నవి. ఇతరులను అనుసరించ ప్రవర్తింప చూడకూడదు. భారతీయులు జ్ఞప్తియందు ఉంచుకోదగిన ముఖ్య విషయమిది. అనుకరణము నాగరికత కానేరదు. అది పిరికితనమునకు చిహ్నము, పురోగమన సాధకము కాదు. నిజమునకు అది మానవునకి అధోగతి గొనిపోవు రాజబాట. మానవుడు తన్ను తాను ద్వేషించుకొననారంభించనేని వాడిక కోలుకొనుట కల్ల మానవుడు భారతీయుడు. తమ పూర్వీకులు తమ గుణములను తమ పెద్దలను స్మరించుటలో చింతించుటలో లజ్జింపకూడదు. తమ జాతియని పెద్దలను పూర్వీకులను గురువులను తలంచి గర్వించవలెను. ఇట్టివారిని నేను కలిగియున్నాననియూ ఇట్టి పవిత్ర జాతి నాదనియూ ఇట్టి విశిష్ట గుణముల కల దేశము నా దేశమని తలంచి గర్వించవలెను. తన దేశములో జ్ఞానసిద్ధులు మహనీయులు జన్మించిరనియూ అట్టి మహనీయులు జన్మించిన దేశంలో భూమిలో జాతిలో తాను జన్మించితినని గర్వించగల భారతీయుడుగా తయారు కావాలి. భారత యువకులారా, స్వప్రయత్నముతో మీలోనున్న సత్వమును బయటికి కొనురండు. ఇతరులను అనుసరింపవలదు, కాని వారిలో గల గుణములను గ్రహింపుడు. మనము భూమిలో విత్తనమునుంతుము. దానికి కావలసిన మట్టిని గాలిని నీటిని దానికి సమకూర్తుము. ఆ విత్తనము మొక్క అయి పిదప మహావృక్షమై అభివృద్ధిగాంచినప్పుడు అది మట్టిగా కాని గాలిగా కాని నీరుగా కాని అగునా? తమకు సమకూర్చబడిన దానినంతయూ గ్రహించి అది తన స్వధర్మానుసారము గొప్ప వృక్షంగా అగును.
మీరును అట్లే ప్రవర్తింతురుగాక. మనము ఇతరుల వద్ద నుండి నేర్చుకోవలసినదెంతయో కలదు, దీనిని సందేహింపనక్కర్లేదు. అట్లు నేర్చుకొనక నిరాకరించువాడు పరమ మూర్ఖుడు. శ్రేయస్కరము దానినంతయు ఇతరుల యొద్ద నభ్యసింపుడు. మీ స్వధర్మానుసారము దానిని మీలో నిముడ్చుకొనుడు. మీరుగానే జీవించాలి, ఇతరులుగా మారరాదు. మీ స్వభావము నుండి మిమ్మెవ్వరునూ తొలగదీయకుండునట్లు చూచుకొనవలెను. అనగా మీ దైవములో, మీ భావములో, మీ పరమానందములో, మీ ఆధ్యాత్మిక మధురములో మీరు మునగండి. దాని నుండి తప్పించుటకు ఎవరెన్ని పన్నాగములు పన్నినను మీరు ప్రాణమును వీడుటకైనను సంసిద్ధులు కండి. కాని ఆ దివ్యానుభూతిని, ఆ దివ్యానందమును విడుచుటకు ప్రయత్నించకండి అని భారతీయ పరమార్థము నొక్కి బోధించుచున్నది. అట్టి మహాప్రవాహము పురోగమునకు అడ్డుపడుచున్న కట్టలను తీసివేయుటకు పూనుకొనుడు, తీసివేయుడు. దాని మార్గమును పరిశుభ్రపరచుడు. అప్పుడది స్వశక్తి చేతనే ముందుకు ప్రవహించును. భారతదేశమునందు పారమార్థిక సాధనము ఈ మార్గమున సాగింపవలననియే సాయి సంకల్పము. ఎంతో కాలము నుండి ఈ భారతదేశమున ఆస్తిక ధర్మము స్థితిశీలమయ్యున్నది. దానినిప్పుడు గతిశీలము చేయవలెను. అది ప్రతి మానవుని జీవితములో ప్రవేశించున్నట్లు జరగవలెను. గొప్ప గొప్ప రాజభవనములు మొదలు నిరుపేదల గుడిసెలలో కూడాను ఈ ఆస్తిక ధర్మము ప్రవేశింపవలెను. ఆస్తిక ధర్మమును సంపద సర్వజనులకును సమానాధికారంతో సంక్రమించునది. అది ప్రతి మానవునకు జన్మహక్కు. కావున భారతీయులు దానిని ప్రతి గడపకు పోయి ప్రతి గృహమునందు ప్రవేశపెట్టవలెను. ఈశ్వర సృష్టిలోని గాలి అందరికీ ఎట్లు అందుబాటులో నుండునో ఆస్తిక ధర్మము కూడాను అందరికీ అట్లు అందుబాటులో నుండవలెను. ఇట్టి విశాల భావమును భారతీయులు కలిగియుండిన, దానిలో ఏకీభావమును పెంపొందించుకొనిన మనలోని అభిప్రాయ భేదములు తమంతట తామే సర్దుకొనిపోవును. శతాబ్దముల తరబడి చీకటిగానున్న గృహమును ప్రవేశించి ఆ చీకటిని ఎంత ప్రార్థించిననో, లేక ఎంత దూషించిననో, లేక దానితో పోరాటము సలుపుటకు సంసిద్ధుడైనను ఆ చీకటి పోదు. నీకు చేరువుగా దీపమునొక దానిని వెలిగించిన వెంటనే ఆ చీకటి మటుమాయమగును. మానవులను సంస్కరించ బాగుచేయకోరువారు మొదట ఈ సత్యమును గుర్తించవలెను. గుర్తించిన దానిని ఆచరించుటకు ప్రయత్నించవలెను. మానవునియందు మహనీయత కలదని నమ్ముటే భారతీయ పరమార్థము. మానవుడు పతితుడనియు పాపి అనియు ఎందుకు ఊహింతురో అర్థమొకటలేదు. రాక్షసతుల్యునిగా తోచిన మానవునియందు కూడా ఆత్మవిశ్వాసమును ప్రధానముగా సమముగా భావించవలెను. అతనిలో పొరపాట్లు పొడచినచో ప్రవర్తనలోపముగా భావించవచ్చునే కాని ఆత్మవిశ్వాసము కోల్పోరాదు. పొరపాట్లు సహవాస దోషములుగా భావించవలెను. అవి అతని సహజ గుణములు కావు. అట్టితరి అతనిని మంచి సహవాసములో ప్రవేశించునట్లు తగిన రీతిగా ప్రయత్నించవచ్చునే కాని అతనిని నిరసించరాదు, వేరుచేయరాదు. శరీరము అణువులతో నిర్మింపబడినది. ఆ అణువులు భౌతిక పదార్థమనబడువానికి సంబంధించినవి. ఈ భౌతిక పదార్థములు మూఢమును, జడమును. వేదాంతుల సూక్ష్మ శరీరమునున్నది కూడా ఇట్టిదే. ఈ సూక్ష్మ శరీరము కూడా భౌతికమే కాని వేరు కాదు. సూక్ష్మశక్తులకు అది నిలయము. అనగా సూక్ష్మ శరీరము సూక్ష్మశక్తులుండు చోటు. స్థూల శరీరమెట్లు స్థూల శక్తులకు ఆశ్రయమో అట్లే సూక్ష్మ శరీరము సూక్ష్మశక్తులకు మనోవ్యాపారమనబడు దాని వివిధ రూపములకు ఆశ్రయము. మొదట శరీరము కలదు. అందు స్థూల భౌతిక పదార్థములను స్థూల శక్తియును కలవు. శక్తి భౌతిక పదార్థముల ఆధారము లేనిదే ఉండచాలదు. దాని ఉనికికి కొంత భౌతిక పదార్థము ఉండియే తీరవలెను. ఆ శక్తులే సూక్ష్మతరములగును. ఏ శక్తి స్థూల రూపమున ప్రవర్తించుచున్నదో ఆ శక్తియే సూక్ష్మరూపవృత్తినంది చింతనగా మారును. ఆ రెండింటికిని భేదమే లేదు. ఒక వస్తువు యొక్క స్థూల రూపమొకటి, సూక్ష్మరూపమొకటి. అట్లే స్థూల సూక్ష్మ శరీరములకు కూడా భేదము లేదు. సూక్ష్మ శరీరము కూడా భౌతికమే కాని అందలి పదార్థము
సూక్ష్మతరమైనది. ఈ శక్తులన్నింటికీ మూలమును వెతికిన ప్రకృతిలో రెండు పదార్థములు కలవు. ఇందు ఒకదానికి ఆకాశమనియు రెండవదానికి ప్రాణమనియు పేర్లు. ఇది ఏ శక్తి? నీవు చూచునదంతయు వినునదంతయు ఈ భూమి మున్నగువంతయు భౌతికము. అదంతయు ఆకాశజనితమే. ప్రాణ సంయోగ ప్రభావముచే ఆకాశ పదార్థము క్రమాదిగ సూక్ష్మముగనో స్థూలముగనో అగుచుండును. ఆకాశము వలె ప్రాణము కూడా సర్వవ్యాపకము, సర్వాంతర్గతము. ఆకాశమును జలరాశితో పోల్చవచ్చును. ఆ నీటి వలన పుట్టి ఆ నీటిలో తేలియాడుచుండు మంచుగడ్డలతో లోకమునందుగల తదితరమునంతయు పోల్చవచ్చును. ఈ ఆకాశము వివిధ రూపముల నుండి చేసే శక్తియే ప్రాణము. ప్రాణము స్థూల రూపములతో కూర్చునుట, మాటాడుట మొదలగు రూపములలో అభివ్యక్తమగును. సాధనప్రాయమైనది స్థూల శరీరము. అది ఆకాశ పదార్థకల్పితము. సూక్ష్మ శరీరము కూడా ఆకాశకల్పిత పదార్థమే. కాని అది అతి సూక్ష్మరూపమగు ఆకాశ పదార్థము. అందు ప్రాణము యొక్క అత్యంత సూక్ష్మరూపమగు చింతనా వ్యాపారము కలదు. అది యూత దాటిన తరువాత మానవుని యథార్థతత్వమగు జీవుడు కలడు. మనము ఎన్నియో తడవుల తీసివేస్తుండినను మన గోళ్ళు ఎట్లు మన శరీరముతో అభిన్నములై తద్భాగములై ఉండునో అటులనే స్థూల శరీరము కూడా సూక్ష్మ శరీరమునకు సంబంధించి ఉండును. బంధనము. నేను నా గోళ్లను ఎన్నిసార్లైనను ఎట్లు ఖండించి వేయగలనో అట్లే నా స్థూల శరీరమును లక్షలాది సార్లు విడనాడగలను. కాని నా సూక్ష్మ శరీరము నిలిచియే ఉండును. ఇది మన భారతీయ పరమార్థవాహిని తెలుపు పరమ రహస్యము. ఇంకను విచారించిన మానవుడనగా ఒక స్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరమును, ఒక జీవుడును కూడియుండు ఒక ప్రాణి. వేదాంత తత్వశాస్త్ర ప్రకారము జీవుడు ఈశ్వరుని వలె నిత్యుడు. ప్రకృతి కూడా నిత్యమే, కాని మార్పులందుచూ నిలిచియుండును. ప్రకృతి మూలమగు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే, కాని అది సర్వదా వివిధ రూపములుగా మారుచుండును. జీవాత్మ మాత్రము ఆకాశములో కాని ప్రాణములో కాని నిర్మింపబడినది కాదు. అది భౌతిక వస్తువే కాదు. కావున అది శాశ్వతము. అది ప్రాణాకాశ సంయోగము వలన కలిగినది కాదు. అసంయుక్త పదార్థమునకు నాశము ఉండజాలదు. ఏలనన నాశము అనగా మూల వస్తువులుగా చీలిపోవుటే. స్థూల శరీరము ప్రాణాకాశ సంయోగము కావున దానికి వియోగము తప్పదు. అట్లే సూక్ష్మ శరీరము కూడా వియోగమునందును కాని అది దీర్ఘకాలాంతరము. జీవుడు అసంయుక్త వస్తువు కనుక దానికి నాశము అనగా వియోగము ఉండదు. అటులనే దానికి పుట్టుక కూడానూ ఉండదు, ఉండనేరదు. అసంయుక్త వస్తువు పుట్టుటే అసంభవము. లక్షోపలక్షలుగా కూడియుండు ప్రకృతి అంతయు ఈశ్వరేచ్ఛాధీనమై ఉండును. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వగతుడునునై రాత్రి పగలు ప్రకృతి ద్వారా పనిచేయుచున్నాడు. ప్రకృతి అంతయు అతని పరిపాలనలోనే ఉన్నది. అతని ప్రభుత్వము ఆద్యంతరహితము. ఇదే ద్వైతుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతమున ఒక ప్రశ్నకు అవకాశము కలదు. ఈ లోకంలో ఈశ్వరుడే పరిపాలకుడైనచో అతడిట్టి దుష్ట ప్రపంచమును ఏల సృష్టించెను? ఈ దుఃఖములకు వ్యధలకు ఈశ్వరుడు బాధ్యుడు కాడని వారు సమాధానము చెప్పుదురు. మన వ్యధలకు మనము ఆచరించు పాపములే కారణమనియు, సుఖదుఖములకు తాను చేయు మంచి చెడ్డ కర్మలే కారణమని చెప్పుదురు. ఈశ్వరుడు సాక్షీభూతుడు. తాను బాధించుట కాని శిక్షించుట కాని చేయడు. జీవుడు అనాది సిద్ధుడు, అజుడు అనగా పుట్టుక లేనివాడు. కాలమంతయు అతడు సర్వవిధ కర్మములు నర్చుచున్నాడు. కర్మఫలమునంతయు అనుభవించుట మన మనస్సు యొక్క అనుభూతి. అది ప్రకృతి యొక్క విశ్వాసము. అది కర్మ యొక్క ప్రతిబింబము, ప్రతిశబ్దము. మంచిది చేసిన మంచిది, చెడ్డ చేసిన చెడ్డను అనుభవించుట మనో ఇంద్రియముల కర్తవ్యము. జీవునకు రెండిటితోనూ సంబంధము లేక సాక్షీభూతుడైయుండును. జీవుడు స్వతసిద్ధముగా పరిశుద్ధమని
వేదాంత తత్వము, భారతీయ పరమార్థము అంగీకరించింది. అయితే దాని యథార్థ తత్వము అవిద్యచే కప్పబడియుండినందున, అనగా మాయ ఆవరించియుండినందున, దుష్కర్మ ఫలముగా దానికి అవిద్యాఛాయ ఎట్లు లభించునో అటులనే సత్కర్మ ఫలముగా స్వతత్వజ్ఞానము మరల లభించును. అది నిత్యమైనట్లే నైసర్గికముగా పరిశుద్ధము కూడా. సర్వప్రాణులు సర్వజీవులు పరిశుద్ధములే. సత్కర్మ వలన, దాని ఫలము వలన జీవాత్మ యొక్క సమస్త పాపములను దుష్కర్మలను కడిగివేయును. పిదప అది మరల పరిశుద్ధమగును. అట్లైన పిదప దేవయానమను చోటికి పోవును. దాని వాగింద్రియము మనస్సులో ప్రవేశించును. మాటలు లేనిది మనము ఆలోచింపజాలము. ఆలోచనలు కల చోటల్లా మాటలుండి తీరును. వాక్కు మనస్సులో ప్రవేశించినట్లే మనస్సు ప్రాణములో, ప్రాణము జీవాత్మలో లీనమగును. అంత జీవాత్మ సత్వరగతితో శరీరమును విడనాడి సూర్యలోకమునకు నిష్క్రమించును. కడకు బ్రహ్మలోకమునకు చేరును. అచట చేరిన జీవాత్మకిక ప్రకృతితో పనిలేదు. అచట అనంతకాలము అది జీవించును. ఆద్యంత సుఖముననుభవించును. అది సృజనాశక్తి ఒక్కటి తప్ప సర్వశక్తులు కూడియుండును. జగత్ పరిపాలక పదవి ఈశ్వరునకు తప్ప మరెవ్వరికీ లభించదు, లభించునది కాదు. సర్వవాంఛాదూరుడైన ఈశ్వరునికి ప్రేమారాధన సల్పించు కార్యము తప్ప ఇతరమేమియూ చేయనొల్లకుండునట్టి మహోన్నత మానవుని విషయము ఇది. అట్టి మహోన్నతులు కానివారిది ఇంకొక తరగతి. వీరు కూడాను సత్కర్మలనర్తురు కాని అవి సకామకర్మలు. వారికి ఫలాపేక్ష ఉండియుండును. మేము నిరుపేదలకు సహాయము చేసితిమి కనుక మాకు మంచిగతి లభించును, లేక మేము సేవ చేసితిమి కనుక మాకు సద్గతి లభించుననియు, పూజలు భజనలు చేసితిమి కనుక మాకు స్వర్గప్రాప్తి కలుగుననియు ఈ రీతిగా పలువిధ ఫలాపేక్షలతో కర్మలాచరింతురు. అట్టివారు మరణానంతరము, అనగా దేహమును వీడిన తరువాత వారి వాక్కు మనస్సులోనూ, మనస్సు ప్రాణములోనూ, ప్రాణము జీవునిలోనూ లీనమై పిదప వారి జీవాత్మ బహిర్గతమై చంద్రలోకమునకు తిరుగును, అనగా తిరిగి మనోలోకమునికే ఏతించును. మనోలోకమున, అనగా చంద్రలోకమున కొంత సుఖముననుభవించును. అయితే జీవాత్మ సత్కర్మ ఫలము నిలిచి ఉండునంతవరకే ఇట్లు జరుగును. దానినే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అందురు. ఆ ఫలము వ్యయమైపోవటంలోనే అది తిరిగి భూలోకమునకు వచ్చి తన ఇచ్ఛానుసారముగా ఫలమునకు తగిన దేహమును, ఇంద్రియములను ధరించి జీవితంలో ప్రవేశించును. దీనినే, అనగా చంద్రలోక నివాసకాలమును భారతీయులు, అనగా హిందువులు వేలుపు అనియు, క్రైస్తవులు మహమ్మదీయులు దేవదూత అనియు తెలుపుదురు. ఈ స్థానమును పొందిన వేరుపులకున్న పేర్లలో సురపతియగు దేవేంద్రుడు ఇందుకు ఉదాహరణము. ఇది ఒక పదవి పేరు మాత్రమే. వేలాది ప్రజలు ఆ పదవిని పొందుదురు. వేదోక్త క్రతువులలో మహోన్నతమైన దానిని ఉణర్చునప్పుడు అట్టి సత్పురుషుడు దేహమును వీడిన పిదప అతడు దేవేంద్రుడగును. దానికి పూర్వము ఆ పదవిని ఆక్రమించినవాడు తిరిగి భూలోకమునకు దిగి మానవాకారమును ధరించును. లోకములో రాజులు మారుచున్నట్లుగా వేలుపులు కూడా మారుచుందురు. వారికి కూడా మార్పు తప్పునది కాదు. స్వర్గలోకవాసులకు సహితము మార్పు అనివార్యము. మార్పు లేనిది, జనన మరణములు లేనిది, దుఃఖ సుఖాదులు లేనిది బ్రహ్మలోకమొక్కటి మాత్రమే. ఇది భారతీయ పరమార్థసారము, అమృతపానము. దేవతారూపమునందున్నప్పుడు కర్మము ఉత్పన్నము కాదు. కర్మమొనర్చునది మానవమాత్రుడే. కర్మ అనగా ఫలాది సంధిగల కార్యము. మరణించుట అనగా దేహమును విడిచి వేల్పగుట. మానవునకు అది కేవల సుఖకాలము. ఆ కాలమున అతడు క్రొత్త కర్మను కల్పించుకొనడు. అది వాని పురాకృత సత్కర్మమునకు ప్రతిఫల రూపమునుగా లభించిన సన్మానము లేక బహుమానము. ఆ సత్కర్మ ఎంతయు వ్యయమైపోయిన పిదప శేషించియుండు కర్మము ఫలానుభవ రూపమునకు వచ్చును. అప్పుడు మానవ రూపమును ధరించును, మానవాకారమునొందును. తదుపరి మహోత్తమ కార్యాచరణము చేత పారిశుద్ధమునొందనేని బ్రహ్మలోకమునకు చేరును. అతనికి ఇంక పునరావృత్తి ఉండదు. వేదములో నరకమను మాటే కానరాదు. భారతీయ పరమార్థము దీనిని అంగీకరించదు.
అనంతకాలమున కల్పింపబడి శాస్త్రవాంగ్మయములో చేరినట్టి పురాణమును అనేక విధముల నరకములను సృష్టించెను. నరకములే లేని మతము అసమగ్రమని వారి భావము. నరకమున అనేక విధముల హింసలు కల్పింతురని, దానికి ఒక పరిమితి అనున్నది లేక తెలిపిరి. అయితే మరణము మాత్రము నరకమున ఉండదని తెలిపిరి. ఇది కేవలము భయోత్పాతమును కల్పించుట మాత్రమే. ఇది ఏ ద్వైతమత స్వరూపము. ఇంతకన్నా ఉన్నతమైన వేదాంతము మరొకటి కలదు. అఖండ పరిపూర్ణ పదార్థము. జగత్తునకు ఉపాదాన కారణమును నిమిత్త కారణమును కూడా భగవంతుడేననియు, భగవంతుడు పరిపూర్ణమనియు, ఆత్మయు పరిపూర్ణము, ప్రకృతి కూడా పరిపూర్ణము అనడి వాదమున అనేక పరిపూర్ణ వస్తువులేర్పడినవి. అతడు అనగా భగవంతుడు తనలో నుండియే ఈ జగత్తును ఆవిర్భవింపచేయుచున్నాడు. అయితే భగవంతుడు ఈ గోడలుగా, ఈ బల్లలుగా ఎట్లయ్యను అనే సందేహము సహజము. ఇది ఒక వాదము. భగవంతుడు పరిశుద్ధుడు కదా, ఈ దుష్ట వస్తువులుగా ఎట్లయ్యను అని మరొక వాదము. దీనికి సమాధానము విచారింతుము. మానవుడు ఆత్మస్వరూపుడే అయ్యూ అతడొక శరీరమును ధరించి ఉన్నాడు కదా. ఒక దృక్పథమున తాను ఈ శరీరము కన్నా భిన్నము కాదు కదా. అయినను నేను యథార్థ స్వరూపుడను, నేను ఈ శరీరమును కాను, నేను పసివాడను, వయోవృద్ధుడను, లేక స్త్రీ పురుషుడనూ కాదు. ఈ శరీర అవస్థలు ఎన్ని మార్పులు చెందుచున్నప్పటికీ ఆత్మ మారుటలేదు. స్త్రీదేహమునందును, వయోవృద్ధినియందును, పసివానియందును, పురుషునియందును ఆత్మ యథాస్థితియందే నిలిచియుండును. అటులనే అఖిల జగత్తు, ప్రకృతి ఎంతయూ భగవంతుని యొక్క అనంత శరీరముగా పరిగణింపవచ్చును. అతడి సమస్త జగత్తునందు చొచ్చి సర్వాంతర్గతమై ఉన్నాడు. అతడు అవికారుడు అనగా మార్పులేనివాడు, మార్పు రానివాడు. ప్రకృతి సవికారము, ఆత్మయూ సవికారమే. ప్రకృతి దాని రూపములు మారును, అది వేర్వేరు రూపములు దాల్చుచుండును. కాని ఆత్మ అట్టి మార్పులనందదు, నొందజాలదు. దుష్కర్మలు దానిని సంకుచితమనర్చును. దుష్కర్మలనగా ఆత్మకు స్వతసిద్ధమగు సత్యజ్ఞానమును, పరిశుద్ధతను సంకుచితమనర్చునవి. ఆత్మ యొక్క నైసర్గిక తేజో వైభవమును గోచరరూపమునకు తెచ్చు కర్మములు సత్కర్మములు అనబడును. ఆత్మ మొదట పరిశుద్ధమై ఉండునది, కాని ఆ పిదప అది సంకుచితమయ్యను, అది సంకుచితము అయ్యను. సత్కర్మాచరణ మూలమున అది మరల వ్యాకోచత నొంది దాని నైసర్గిక పారిశుద్ధములను సాధించును. ఆ అవకాశము సర్వజనులకు కలదు. కాల పరిపాకమున సర్వులకు విమోచనము లభించును. కాని ఈ జగత్తు మాత్రము అంతమొందదు. ఇది శాశ్వతము. ఇది రెండవ సిద్ధాంతము. మొదటి సిద్ధాంతము పేరు ద్వైతము. ఈ రెండవ సిద్ధాంతము ప్రకారం భగవంతుడు, ఆత్మ, ప్రకృతి అను మూడు వస్తువులు కలవు. అంతా ప్రకృతి భగవంతుని శరీరము కనుక ఆత్మయే జీవుడొకటచే ఈ మూడును చేరి ఒక వస్తువే. ఆధ్యాత్మిక విచారణ పరిణామమున ఇది ఉన్నతతరమగు దశ. దీనిని విశిష్టాద్వైతమని అందురు. ద్వైతమత ప్రకారము ఈ జగత్తు భగవంతుడు సాగించిన ఒక మహాయంత్రతుల్యమైనది. విశిష్టాద్వైత ప్రకారము అది భగవదాత్మచే అంతర్భిడమయ్యుండు ఒక సంఘటనము. ఇక చివరి మతము వారు అద్వైతులు. వారి మతము ప్రకారం ఈ జగత్తునకు భగవంతుడే ఉపాదాన కారణమును, నిమిత్త కారణమును కావున భగవంతుడే యావజ్జగద్రూపమునొందినాడు. దీనిని అందరూ ఒప్పుకొనక తప్పదు. ఇది పరమసత్యము. భగవంతుడు ఆత్మ అనియు, జగత్తు శరీరమనియు, ఈ శరీరము సవికారము, ఆత్మ మాత్రము అవికారుడు అని పల్కువారి వాదమంతయు అర్థరహితము అని అద్వైతులు చెప్పుదురు. ఈ వాదమే సరి అయినచో ఈ జగత్తుకు భగవంతుడు ఉపాదాన కారణము అని చెప్పుట వలన ప్రయోజనమేమి? ఉపాదాన కారణమనగా కార్యరూపమునందిన కారణము. కార్యము కారణము యొక్క రూపాంతరమే కాని వేరు కాదు. మనకు కనిపించు కార్యములన్నీయూ రూపాంతరమునందినట్టి కారణములే. జగత్తు కార్యము. భగవంతుడు కారణము అగుచో జగత్తు రూపాంతరమొందునట్టి భగవంతునిగానే ఉండి తీరవలను. జగత్తు భగవంతుని యొక్క శరీరము. ఈ శరీరము సంకుచితము, సూక్ష్మమును అయి కారణరూపమునందుచుండును.
దీనిలో నుండే జగత్తు పరిణామమొందుచున్నదనియు ఆ పక్షము వారు వాదించినచో అద్వైతులు భగవంతుడే ఈ జగద్రూపమొందినాడని జవాబు చెప్పుదురు. అట్లైనా అనగా భగవంతుడే ఈ జగద్రూపమొందియుండినచో మీరందరునూ ఈ వస్తుజాలమంతయు భగవంతునిగానే ఉండవలను కదా? అవును, నిజమే. ఈ దృశ్యగోచరమైన వస్తువులు, భూతములు అన్నియూ భగవంతుడే. ఈ సర్వమూ భగవంతుడే. మన శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీయూ భగవంతుడే. అప్పుడు భగవంతుడు ఇన్ని జీవాత్మలుగా ఎందుకుండాలి అని మరొక సంశయము కలుగుట సహజము. ఏకస్వరూపుడకు పరమాత్మ ఇన్ని కోట్ల జీవాత్మలుగా మారునా? అగుచో అది ఎట్లు సంభవించెను? అతడు జగత్తుగా మారియుండునచో సవికారుడుగా ఉండవలెను. సవికార పదార్థమంతయూ ప్రకృతిలోనిది. ప్రకృతిగా ఉండి సవికారమై ఉండినదంతయూ జనన మరణాలకు లోనైయుండును. భగవంతుడు సవికారుడైనా అతడొకనాడు మరణించి తీరును, మార్పు చెంది తీరును, చెందవలెను. ఈ విషయంను జ్ఞప్తి పెట్టుకొనుడు. మరొక విషయము, భగవంతునిలో ఎంత భాగము జగత్తు అయ్యను, అది ఎంత భాగమైనను దీనిని అద్వైతులు ఇట్లు పలుకుదురు: ఈ జగత్తు మధ్య దీనికి ఉనికియే లేదు, అదంతయూ మాయ. ఈ జగత్తు జన్మించుట, మరణించుట, ఈ అసంఖ్యాక జీవాత్మలు ఉత్పన్నమగుట, అంతరించుట ఇవన్నీయూ స్వప్న సంఘటనలు. జీవాత్మ అనునదే లేదు. ఇక అనేక జీవాత్మలెట్లుండగలవు? కలది ఒకటే అఖండ పరిపూర్ణ పదార్థము. ఒకే సూర్యుడు అనేక జలాశయములలో ప్రతిఫలించి అనేకుడుగా కనిపించినను, కోటానుకోట్ల జల బిందువులందు కోటానుకోట్ల సూర్యబింబములు ప్రతిఫలించినను అందన్నీయూ పరిపూర్ణ సూర్యబింబములే అయ్యను. కలదొకే బింబమైనట్లు జీవాత్మలన్నీయూ వేర్వేరు మానసములందు దీపించు ప్రతిఫల రూపములు. ఈ విభిన్న మానసములన్నీయూ విభిన్న జలబిందువుల వలె ఆ యొక్క వస్తువునే ప్రతిబింబించుచుండును. ఈ విభిన్న జీవరూపములలో ఆ ఒక్క భగవంతుడే ప్రతిఫలించుచున్నాడని భారతీయ పరమార్థమైన అద్వైతము స్పష్టముగా చెప్పుచున్నది. దీనికి మార్పు లేదు, రాదు. దానిని అర్థం చేసుకోలేని జీవులు మాయకు లొంగినవారలనే చెప్పవచ్చును. స్వప్నము కూడా ఒక సత్య వస్తువు మీదనే ఆధారపడి ఉండవలెను. ఆధార వస్తువు లేక ఆధేయము నిలువజాలదు. మూలాధార పదార్థము నుండియే అన్నియూ ఆవిర్భవించుచున్నవి. ఈ మూలాధారము ఈశ్వరుడు. అతడే భగవంతుడు. అతడే పూర్ణుడు. అదే మనస్సుగా, జీవునిగా, దేహముగా, ఆత్మగా రూపొందుచున్నది. నీవు స్వప్నమాత్రుడవే. యథార్థ దృష్టికి లోకమంతయు సచ్చిదానంద స్వరూపమే. స్వప్న దృశ్యములు ఎక్కడి నుండియో పుట్టి ఎక్కడనో విలీనమొగటలేదు. అన్నియూ మనస్సునందే పుట్టి మనస్సులోనే విలీనమగుచున్నవి గదా. ఇవి ఎట్లు పుట్టుచున్నవో యోచించుచున్నామా? ఆ స్వప్నావస్థలో అది నిజమే అని తలంచి రోదన, ఆహ్లాదము, భయము, విచారము, సంతోషమును పొందుచున్నాము. తరువాత అవన్నీ స్వప్నమని వీనిని చింతించుకున్నాము. అటులనే జగత్తు స్వప్నతుల్యము. అంతా ఈశ్వరుని నుండియే పుట్టి తిరిగి ఈశ్వరుని యందే లయముందుచున్నవి. ఈ జన్మలు పునర్జన్మలు, ఈ రాకపోకలు అన్నియూ మాయాకల్పితములు, భ్రమలు, అసత్యములు. నీవు పరిపూర్ణుడవు. నీవే ఈశ్వరుడు, ఈశ్వరుడే నీవు. ఈ జ్ఞానానుభూతి నొందిన వారికి ఈ జగత్తులో ఐక్యసిద్ధి కలుగును. ఓం శ్రీ సాయిరాం. యోగులు భారతదేశమున వేదాంత తత్వ విచారము ఎక్కిన 3 మెట్లు ఇవియే, అనగా ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు. వీటిని అతిక్రమించి పురోగమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. అద్వైత వేదాంతము సర్వసామాన్యముగా అందరునూ చేపట్టజాలరు. అది అంత సులభము కాదు. దానిని బుద్ధి గ్రాహ్యము అనర్చుకొనుటే కష్టము. గ్రహణ శక్తియు ఆవశ్యకము. అందువలననే మొట్టమొదటిదైన ద్వైతములో ఆరంభించి దానిని చక్కగా అనుష్ఠానమున నుంచి అనుభవించి విచారించిన రెండవది గోచరము కాగలదు. జాతి ఎట్లు పురోగమించునో అట్లే వ్యక్తిగత మానవులు కూడా పురోగమించవలెను. అవస్థలలో బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్యములు ఏ విధముగా ఒకదానిలో ఒకటి ఇమిడియుండునో, మొదట అవి మనకు కంటికి కనిపించక, అనుభవమునకు రాక, ఆయా సమయమున మాత్రమే
అవి మనకు అనుభూతికి గుర్తించిన వీరగుచుండునో అటులనే ద్వైత విశిష్ట అద్వైతములు మూడును ఒకదానిలో ఒకటి అంతర్భూతములు అయి ఉన్నవి. ఇవి అన్నియూ ఒక పరి గుర్తించ వీలు కాదు, అనుభూతికి రావు. ఆయా సమయమున మన సాధన అనుభూతులను ఆధారము చేసుకొని గుర్తునకు వచ్చును. ఈ ప్రపంచముండుట నిజమే కాని దేవుడు కలడనుట కల్లా అని పలుకువాడు మూర్ఖుడు. ఏలనన ప్రపంచమున్నచో దానికొక కారణము కలదని అంగీకరింపక కార్యమును అంగీకరించుటెట్లు? ప్రపంచమదృశ్యమైనప్పుడే దేవుడదృశ్యుడగును. అప్పుడు నీవే దేవుడవు. ఈ ప్రపంచము ఒకటి కలదను స్వప్నము, ఈ స్వప్నములు కూడా అదృశ్యములగును. మనకిప్పుడు ప్రపంచముగా కనిపించు వస్తువే దేవుడుగా కనిపించును. ఎన్నాళ్ల నుండియో మన వెలుపలనున్న దేవుడే మన లోపలనున్నట్లును అతడే మన ఆత్మస్వరూపుడుగా నుండినట్లును తెలిసిపోవును. అన్ని మతములను తృప్తిపరచు మనస్తత్వము కాని వేదాంతము కాని లోకమున కానరాదు. లోకో భిన్న రుచి. వారి వారి భావములను తలంపులను పురస్కరించుకొని ఆయా మతము అనగా ద్వైతమో విశిష్టాద్వైతమో అద్వైతమో వారికి రుచించును, అభిలషించును. ఇంత మాత్రము చేత మా మతము గొప్ప అనియు మా మతము అంతకంటే గొప్ప అనియు వాదోపవాదములకు దిగుట జ్ఞానహీనుల లక్షణము. భావావేశము కలవాడు వచ్చెనేని మనమును ఈశ్వర భావావిష్టులమై అతనితో కూడి నవ్వవలెను. ప్రేమ మధువును గురోలి ఉన్మత్తులము కావలెను. కార్యాదీక్షాపరుడు వచ్చెనేని అతనితో కూడి మనమును మన పరిపూర్ణ శక్తితో పనిచేయవలెను. ఇట్టి సంయోగమందు విశ్వమతమునకు అత్యంత సన్నిహిత రూపముకు ఆదర్శము కనిపించును. ఇవి సమ పరిమాణములలో పరిపూర్ణ రూపమున ప్రతి మనస్సునందునూ ఉండునట్లు మానవజాతి నిర్మింపబడి ఉండిన ఎంత చక్కగా ఉండెడిదో కదా. ఈ లోకమంతయు ఈ పాక్షిక స్వభావము కలవారితోనే నిండి ఉండిన ఎంత హాయి. భారతదేశమున యోగము వలన అనగా కూడిక ద్వారా అట్టి ఆదర్శ మతము సిద్ధింపగలదు. కార్యశూరుడు ఈ యోగముచే మానవునకు మానవ లోకమునకు కూడిక సాధించును. తన పరాప్రకృతిని అపరాప్రకృతిని కూడిక సాధించును. ప్రేమ సాధకుడు దీనిచే తనకును ప్రేమమయుడకు దైవమునకును కూడిక సాధించును. ఈ యోగ మార్గమునకు సంస్కృతమున వేర్వేరు పేర్లు కలవు. అట్టి కూడిక సాధించువారిని యోగులని అందురు. కార్యశూరుడు కర్మయోగి, ప్రేమ మార్గానుసారి భక్తియోగి, అంతఃశక్తి సాధకుడు రాజయోగి, తత్వమార్గ సాధకుడు జ్ఞానయోగి. యోగి అను మాట ఈ 4 తరగతుల వారికి అన్వయించును. భారతీయ పరమార్థమైన ఈ 4 విధముల యోగులు ప్రధానులు. మొదటి కర్మయోగము కర్మాచరణము ద్వారా భగవంతునితో కూడు మార్గము. లోకమున ఏదో ఒక కార్యాచరణమున కొరకే జన్మించినట్లుండు వారిని ఎందరినో మనము చూచుచుందుము. వారి బుద్ధి భావక్షేత్రమున నిలువనే నిలువదు. ప్రత్యక్ష రూపమున చూడదగిన కార్యకలాపమే వారి మనస్సునందు అంతయు ఆక్రమించుకొనియుండును. అట్టి వారి జీవితములకు ఉపకరించు శాస్త్రము కూడా ఒకటి ఉండవలను కదా. లోకమున మానవులందరూ ఏదో ఒక కర్మను ఆచరించుచునే ఉందురు. కాని కర్మ రహస్యమెరుగక మన తత్వములను చాలా వరకు వ్యర్థపరుచుకొనుచుందుము. కర్మయోగము ఈ రహస్యమును బోధించును. ఎచ్చట ఎప్పుడు ఎట్లు కర్మమునర్పవలసినది, చేతబూనిన కార్యమును సాధించుటకు మన శక్తిలో అత్యధిక భాగమును అత్యధిక ఫలము కలుగునట్లు వినియోగించుటెట్లో అది కర్మయోగము తెలుపును. ఇందులో గొప్ప ఆక్షేపణ కూడా మనము జాగ్రత్తగా గమనింపవలసి ఉండును. కర్మాచరణముచే క్లేశము కలుగుచుండునంటే ఈ ఆక్షేపము. మనశ్శరీరములకు కలుగు క్లేశమునన్నింటికీ సంఘమే కారణము. కర్మ మొనరించుట నాకిష్టము, ఒకరికి మేలు చేయుగోరెదను. కాని అతడా మేలు మరచి నాకే అపకారము చేయు అవకాశములు అత్యధికముగా కలవు. అట్లు జరిగినచో నాకు మనఃక్లేశము కలుగును. ఈ విధమైన భీతి కర్మాచరణకు కొంత అడ్డుతగులును. అది కార్యోత్సాహమును కార్యశక్తిని చెరచును. నిస్సంగ బుద్ధితో ఎవరికి తోడ్పడుచున్నది ఏల తోడ్పడుచున్నది విచారించక కర్మము కొరకే కర్మము చేయమని కర్మయోగము గట్టిగా బోధించుచున్నది. కర్మయోగి కర్మాచరణ నిమగ్నుడై ఉండుటకు కారణమేమి? అది
అతని నైజము. అది అతనికి హితమని తోచును గనుక అంతియే. అతనికి మరొక ఫలాపేక్ష ఉద్దేశమేదియూ ఉండరాదు. అతడు నిరంతరము పరులకు ఇచ్చువాడే కాని పుచ్చుకొనువాడు కాడు. కర్మయోగి అట్టివాడు, క్లేశమునకు అతీతుడు. ఇక రెండవది భక్తియోగము. ఇది భావావేశ స్వభావము కలవాని ప్రేమపూరిత హృదయుని మార్గము. భగవంతుని తన ప్రేమప్రదముగా చేసుకొనవలనని అతని అభిలాష. అందుకై అతడు ఏవేవో కర్మకలాపములు చేయు అభిలషించును. పరిమళ ధూపమును, పుష్పములను, సుందర మందిరమును, మనో ఆకర్షణీయమైన ఆధారములు ఆశ్రయించును. అది సరియైన మార్గము కాదందురా? కాదు. పురాణ వాంగ్మయ సమృద్ధి, కర్మకలాప సమృద్ధి అపారము గల మతములందుండియే లోకములోని ఆధ్యాత్మిక మహాపురుషులందరూ ఆవిర్భవించిరని పాఠకులు జ్ఞప్తి అందుంచుకొనవలెను. భగవద్రూపరహితముగా, ఉపచారరహితముగా ఆరాధన మొనర్పజూపిన శాఖలన్నీయూ మతములలో గల సుందర వస్తువులను, మహనీయ వస్తువులను కటికడందముతో అణగత్రొక్కి వైచినవి. కన్నుగానని మూర్ఖ విశ్వాసమే వారి మతము. ఇది కేవలము శుష్కరూపమైనది. ప్రపంచ చరిత్రయే ఇందుకు ప్రబల సాక్ష్యము. కావున ఈ కర్మకలాపములను, పురాణములను తూలనాడుట మంచిది కాదు. వానిని అభిలషించువారికి వాటిని ఉండనిండు. వాటి యందక్కరగలవానికి అవి ఉపకరించుగాక. వాటిని చులకన చేసి మూఢులు పాపమునకు గురి కాకుందురుగాక. లోకములో అత్యద్భుత శక్తి సంపన్నులు, మహోన్నతులు, ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందినవారు, మనుష్యుల మానసములపై వారి ప్రభావము చాలా పనిచేయుచున్నది. అట్టి మహనీయులుండుట చేతనే భారతీయ పరమార్థము అన్ని దేశములను ఆకర్షించుచున్నది. అసలు భారతదేశమునకు ఇంతటి గౌరవ మర్యాదలు కలిగినవన్నా ఆధ్యాత్మిక సంపద యొక్క అనుగ్రహ ప్రభావమే. దైవప్రీతి, పాపభీతి ఆధ్యాత్మిక రంగమున స్థిరస్థాయిగా ప్రధాన ఘట్టముగా నిలుచుట చేతనే భారతభూమి పుణ్యభూమిగను, యోగభూమిగను, త్యాగభూమిగను పేరొందినది. అందులో మనోహర ప్రేరణలు అనేకములు లభించినవి. భావోద్రేక స్వభావములు కలవారికి సత్యము యొక్క తత్వరూప నిర్వచనము రుచించున భగవంతుడు వారికి స్పర్శవైద్యుడు, ఏకైక యథార్థ వస్తువు. భక్తులకు అతడు ప్రేమప్రదము. కావున వారి దేవుడు వారికుండుగాక. ఇతరుల హేతువాదము వారికి కథలోని మూఢుని వలె తోచును. అనగా ఒకడు సుత్తిని తెచ్చి ఆ విగ్రహమును పగలగొట్టెను. భక్తియోగము వారికి ప్రేమ మార్గమును బోధించును. అనగా ఉత్తరోత్తర లాభములపేక్షించి ప్రేమించరాదు అని తెలుపును. పరులను ప్రేమించుటలో గల దోషమేమి? అది అందరికీ మంచిది. ప్రేమయే పరమాత్ముడు కనుక పరమాత్మ ప్రతి ఒక్కరియందు ప్రేమ స్వరూపుడుగా నుండును. కనుక ప్రేమించుట పరుని కాక పరమాత్మనే ప్రేమించుచున్నట్టులా భక్తియోగి భావించును. కొందరు ఈశ్వరుని తల్లిగను, మరికొందరు తండ్రిగను, ఇంకా కొందరు మిత్రుడిగను, అతనే పతిగను, గతిగను అన్ని విధములా ప్రేమించి తన ప్రేమ అతని ప్రేమతో కలుపుదురు. ప్రేమ ఎచట ఉన్ననో అది అతడే. అనగా భగవంతుడే మానవజాతిని ప్రేమించు మహాపురుషుడు. ఒకడు వారికి ఉపకారమునర్పజూచునప్పుడతడు తన ప్రేమామృతమును మానవలోకమునకు ధారాళముగా పంచిపెట్టుచున్నాడు. హృదయము ఎప్పుడెప్పుడు ఉదారమగునో అప్పుడు అతడు అచ్చట ప్రసన్నుడై ఉండును. ఇది ఏ భక్తియోగము. ఇక రాజయోగమనగా మనస్సును స్వాధీనపరుచుకుంట. ఈ యోగములో స్వబుద్ధిని ఎందులోనా పరిత్యజించు అవసరముండదు. ఇతరుల చేత మోసపోవ అవసరము లేదు. మీ బుద్ధిని ఎట్టి మతాచార్యులకు కాని స్వాధీనపరచనవసరము లేదు. ప్రతి దానియందును మీరు మీ బుద్ధి మీదనే ఆధారపడి ఉండవలను. సర్వభూతములకును 3 తరగుల జ్ఞానోపకరణములు కలవు. మొదటిది సహజ జ్ఞానము. ఇది జంతువుల యందు అత్యంత పరిణత రూపమును కానవచ్చును. జ్ఞానోపకరణములన్నింటిలో ఇది చాలా అట్టడుగుది, అనగా అధమమైనది. ఇక రెండవది సకారణ విచారణ శక్తి. ఇది మానవులయందు పూర్ణ పరిణిత రూపమున కానవచ్చును. సహజ జ్ఞానము మిక్కిలి పరిమితము. ఆ పరిమిత ఆవరణమునందే అది వర్తింపగలదు. మానవునితో ఈ సహజ జ్ఞానము
చాలా వరకు విచారణ శక్తి రూపమునొంది ఉండును. అతని కార్యాచరణ ఆవరణము కూడా విశాలత నొంది ఉండును. కాని ఈ విచారణ శక్తి కూడా మిక్కిలి అసమగ్ర ప్రభావము కలదియే. అది కొంత దూరము వరకే పోవును, ఆ మీద పోజాలదు. తార్కిక మార్గము తిన్నగా సాగక వలయాకృతిని ధరించి మరల మరల మొదటికే వచ్చును. మన విషయ జ్ఞానమునకు మూలమగు వస్తువులను, భౌతిక పదార్థములను, శక్తిని ఇందుకు ఉదాహరణముగా గురిని తెలియును. భౌతిక పదార్థమనగా ఏమి? భౌతిక పదార్థముపై ఏది తన బలమును ప్రయోగించినో అది ఇంత మాత్రములో ఆగిపోదు. కాని ఆవల నుండు అనంత పరిపూర్ణమందలి ఒక్క చిన్న అణుశక్తి మానవ చైతన్య వీధికి సోకిన చైతన్యమనడి వలలో తగుల్కొనియున్న ఆ పరిమితావరణము లోపలనే మన సకారణ విచారణ యొక్క ప్రసారము. మనము ఆ ఆవరణము దాటిపోవుటకు ఏదో ఒక సాధనము ఉండవలెను. ఆ సాధనమునే ఈశ్వర ప్రేరిత జ్ఞానము అందురు. అనగా మనకు గల జ్ఞాన సాధనలు 3: సహజ జ్ఞానము, యుక్తియుక్త విచారము, ఈశ్వర ప్రేరిత జ్ఞానము. ఇందులో మొదటిది జంతువులది, రెండవది మానవులది, మూడవది దివ్య పురుషులది. కాని ఈ 3 అంకురములు కొద్దిగనో గొప్పగనో వికసించి ప్రతి మానవునియందు కానవచ్చును. ఇవన్నీయు అంకుర రూపమున నుండినే కదా పరిణిత రూపమునందగలవు. మరొక విషయము కూడా జ్ఞప్తి పెట్టుకొనవలెను. ఇందులో ఒకదాని పరిణిత రూపమే మరొకటి కావున అవి పరస్పర విరుద్ధములు కావు. యుక్తి యొక్క పరిణిత రూపమే ఈశ్వర ప్రేరిత జ్ఞానము. కాన ఇది దానిని పరిపూర్ణత నొందించును గాని ఖండించదు. యుక్తికి అందని విషయమును ఈశ్వర ప్రేరిత జ్ఞానము బయలుపరుచును. వృద్ధదశ అను దశకు పరిణిత రూపము వలె ఇవి 3ను ఒకదానినొకటి బలపరుచును. సహజ జ్ఞానము ఎన్నియోసార్లు దివ్య ప్రేరిత జ్ఞానముగా లోకమునెదుట ప్రదర్శింపబడును. చిత్త చాంచల్య ప్రేరితులు తమ బుద్ధి వైకల్యమంతయు దివ్య జ్ఞానమని భ్రమించి మానవులు తమ్మనుసరించవలనని తలంతురు. ఇట్టి అర్థరహిత బోధలు ఈ లోకమును చేయబడుచుండుటకు మూలము మతి భ్రష్టులాడు అసంబద్ధ ప్రలాపములను దైవ ప్రేరితములుగా చెప్పుటే. యుక్తి విరుద్ధము కాకుండుటే సత్యబోధకు మొదటి తార్కాణము. ఈ మూల సూత్రమును అనుసరించియే ఈ యోగములన్నీయూ నిర్మింపబడినవి. మనస్సు ద్వారా యోగసిద్ధి పడయుట రాజయోగము కాన దీనిలో కేంద్ర భావమును మాత్రమే మనము ప్రధానముగా గుర్తించాలి. అధమాధమ మానవులు మొదలు యోగీంద్రుల వరకు అందరికీ ఆ ఏకైక మార్గమే శరణ్యము. దీనిని ఏకాగ్రత అని అందురు. పరిశోధనాలయములో పనిచేయువారు కాని, లేక దారిని నడుచువారు కాని, పుస్తకములు చదువువారు కాని, లేక జాబులు వ్రాయువారు కాని, కారు డ్రైవ్ చేయువారలు కాని తమ మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి తమ ఎదుటి భౌతిక పదార్థములను ఆ ఏకాగ్ర బుద్ధితో పరిశీలింతురు. వెంటనే ఆ పదార్థముల తత్వం బహిర్గతమై అతడర్థించుచుండిన జ్ఞానమలవడును. మీ ఏకాగ్రత ఎంత అధికంగా ఉందునో అంత చక్కగా ఆ భావము మీకు తేటపడును. నా ప్రేమను, నా మానసిక శక్తులను నేను కేంద్రీకరించుకొలది నా భావమును మీకు విశదీకరించు శక్తి ఎక్కువగును. ఈ కేంద్రీకరణ శక్తి ఎక్కువగు కొలది జ్ఞానార్జన మధికమగుచుండును. జ్ఞానార్జనకు ఇది ఏకైక మార్గము. ఎట్టివాడైనను తను చేయు పనిపై మనశ్శక్తిని కేంద్రీకరించినచో ఆ పనిని మిక్కిలి బాగుగా చేయగలడు. లోక వ్యవహారమునందైనను లేక ఆధ్యాత్మిక మార్గమునందైనను ఏ ఇతర విషయములందైనను ఇతర కార్యములందైనను ఏకాగ్రత అధికమగు కొలది కార్యమునందు అంత అధిక ఫలమునందుకోవచ్చును. ఆ కార్యము కూడాను చక్కగా నిర్వహింపబడును. జ్ఞాన ధనాగారమును తెరవవలసిన తాళమిదియే. కేంద్రీకరణ శక్తియే రాజయోగమున మంచు వంటిది. ఇది ఒక్కటే అని చెప్పక తప్పదు. మనకు అక్కర్లేని తలంపులు కోట్లకు బుద్ధిలోనికి చొరబడి దానిని తబ్బిబ్బు చేయును. దానిని ప్రతిఘటించి అట్టి మనస్సును స్వాధీనములో ఉంచుకొనుటకు రాజయోగమొక్కటే శరణ్యము. ఇక మిగిలినది జ్ఞానయోగము. దీనిలో పూర్తి తత్వవిచారమే అధికముగా కానవచ్చును. దృశ్యకల్పితమైన లోకమును అతీతమైన ఊహలు కలిగియుండును. లోకములో ఏ వస్తువును
ఏ పనియును ఎవ్వరునూ అతనిని తృప్తిపరచజాలవు జాలరు. అసలు జీవితమునకు సంబంధించిన నిత్య కృత్యములను కూడాను అతిక్రమించిపోవాలని ఈ జ్ఞానయోగి తలంచును. ఆస్తికత్వమను మహాసముద్రములో లోకవస్తువులన్నీయు బంధువుల వంటివిగా తోచును. మూలాధారమైన గమ్యము, కేంద్రము, కీలకము చేర ఉవ్విళ్ళూరును జ్ఞానయోగి. సత్యమే తాను కావలనని ప్రయత్నించును. సత్యము వేరు, తాను వేరుగా ఉండనొల్లడు. దానిని వేరుగా భావించడు. అతనికి సర్వబంధువు భగవంతుడే అని భావించును. అన్య చింతలు కాని, అన్య బంధములు కాని, అన్య వాంఛలు కాని ఉండవు. అంతా దైవమే. కష్టమైనను సుఖమైనను, లాభమైనను నష్టమైనను అతనికి భేదము లేక అద్వైత దర్శన స్థితిని అనుభవించగోరును. అదే సరి అయిన జ్ఞానము. అట్టి భావములు కల వ్యక్తికి జగత్తంతయు నిస్సారమగు మిథ్యా దృశ్యమను భావము కలుగును. అయితే ఇంద్రియములు మధ్య మధ్య అట్టి భావమును క్రిందికి లాగును. ప్రపంచ వ్యామోహమున పడత్రోయుటకు ప్రయత్నించును. కాని అతి జాగ్రత్తగా ఇంద్రియములను అదుపులో ఉంచుకొని దానిని ఎట్లైనను ప్రక్కకు నెట్టి క్రమేణా భగవంతుని సమీపింపగోరును. అణువులో అణువుగాను, ఘనమునందు ఘనముగాను ఉండు శక్తి దైవమొక్కడే అని గుర్తించి ప్రవర్తించును. పరమార్థ దృష్టికి సర్వభూతములు ఒకే వస్తువనియు, ప్రతి ఒక వ్యక్తి భూలోకములో రూపమెత్తిన భగవంతుడేనని అనుభవించుటకు ప్రయత్నించును. అయితే ఇట్టి భావములు ఉండినంత మాత్రమున జ్ఞానయోగి కాజాలడు. వీటిని అనుభూతిలోనికి తెప్పించుకొనవలెను. అనుభవ సిద్ధములుగా చేసుకొనవలెను. ఇది అత్యంత ముఖ్యము. బుద్ధికి మాత్రము తెలిసిన చాలదు. కడకు అవి మన జీవిత రూపమొందవలెను. కేవలము భావ సముదాయముగా, సిద్ధాంత సముదాయముగా నుండుట మాని మన ఆత్మలోనికి ప్రవేశించవలెను. నేడు బుద్ధి సమ్మతముగానున్న అనేక విషయములు కాని, వస్తువులు కాని రేపు విరుద్ధ వస్తువులు, విరుద్ధ విషయములుగా భావించవచ్చును. బుద్ధి సమ్మతము కూడాను స్థిరము కాదు, శాశ్వతము కాదు. భావములు మార్పు చెందును కదా. అవి సత్యధర్మములు కావు. ఆత్మ అంతయు తన విశ్వాసానుసారముగా ఉండవలెను. అదే ఆస్తిక ధర్మము, అదే జ్ఞానయోగము. భారతీయ పరమార్థమున వేదమును ఈశ్వరవాణి అని చెప్పబడెను. భారతీయులకు ఇవే మూలాధారములు, ప్రధాన ప్రమాణములు. ఇవి ప్రాచీన ఋషులచే తెలుపబడెను. ఇవి మానవ భాషితములు కావు, రచనలు కావు. గురు శిష్యుల పరంపరగా పోషింపబడినవే. దీని పుట్టుక ఇప్పుడు అప్పుడు అని ఇంతవరకును ఎవ్వరూ కనిపెట్టలేకపోయిరి. ప్రయత్నించియు వారి వారి ఊహాభావములను కొంత వెల్లిబుచ్చిరి కాని అంతా తెలుసుకున్నవారు ఇంతవరకు కనిపించలేదు. ఇక మీదట కూడాను నిర్ణయించలేరు. అవి సనాతనమైనవి. ఊహించి విశ్వసించుట ఉత్తమము. ఈ సమయమున మనమొక ముఖ్య విషయాన్ని జ్ఞప్తియందుంచుకొనవలెను. లోకములో గల తక్కిన మతములన్నీయు తమ ప్రామాణికతకు ఆధారముగా అందరి సందేశము ఒక సాకార దైవము, కొందరు మహాపురుషులో దైవాంశ సంభూతులో కొందరికి అందజేసిరని పలుకును. భారతీయులుట్లు కాదు. వేదముల ప్రామాణికత మానవులపై ఆధారపడినది కాదనియు, అవి సనాతనములనియు, ఈశ్వర జ్ఞానమయములగుటి చేత స్వయం ప్రామాణికములనియు చెప్పవచ్చును. అవి రచింపబడినవి కావని గుర్తించవలెను. ఇవి మనకు తెలియక పూర్వము కూడాను ఉన్నవి. కలకాలము నిలిచియే ఉన్నవి. సృష్టింపబడినవి కావు. సృష్టి ఎట్లు అపారము, శాశ్వతము, ఆద్యంతరహితమో అటులనే ఈశ్వరవాణి కూడాను శాశ్వతము, అపారము, ఆద్యంతరహితము. వేదము విత్ అనగా ఎరుగుట, అనగా జ్ఞానము. దీనిని మహారుషులు దర్శించి ప్రకటించిరి. వారే మంత్రద్రష్టలు. అసలు ఋషులనగా మంత్రద్రష్టలనే అర్థము. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండము. మొదటిది అనగా కర్మకలాపభావము, పారమార్థిక జ్ఞానమార్గము. భావము కర్మకాండలో వివిధ క్రతువులు పేర్కొనబడినవి. ఆ క్రతువులలో అత్యధిక భాగము ఇప్పటి పరిస్థితిని, గతిని అనుసరించి సాధ్యము కావని విడనాడబడినవి. అయితే కొన్ని ఈనాటికిని ఏదో ఒక రూపమున నిలిచియే ఉన్నవి. కర్మకాండలో ముఖ్య భావము మానవ ధర్మములు, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్యములనబడు ఆశ్రమ ధర్మములు, వివిధ పదవీ ధర్మములు నేటికిని కొంత కొంత అంతో ఇంతో మార్పు చెందినను లోకమున కనిపించుచున్నవి. ఈ పారమార్థిక భావములు రెండవ భాగమున అనగా జ్ఞానకాండమున
వీటినే వేదాంతము, వేదాగ్రము, వేదసారము, వేద పరమార్థము, వేద విజ్ఞాన సారము అనునవి ఉపనిషత్తులని పిలువబడుచున్నవి. ద్వైతులు కాని, విశిష్టాద్వైతులు కాని, అద్వైతులు కాని, లేక శైవులు కాని, వైష్ణవులు కాని, శాక్తులు కాని, పౌరులు కాని, గాణపతులు కాని ఎవరైనను వేదోపనిషత్తుల ప్రమాణములను అంగీకరించియే తీరవలను. ఎవరి ఇష్టప్రకారము వారు ఆయా ఉపనిషత్తులకు అర్థములు వేరువేరుగా చెప్పుకొనవచ్చును. వారికి ఆ విషయమున పరిపూర్ణ స్వేచ్ఛ గలదు. కాని వాని ప్రామాణికత అంగీకరింపకుండు స్వేచ్ఛ ఎవరికీ లేదు. కావుననే ఇక్కడ హిందూ శబ్దమునకు, భారత శబ్దమునకు వేదాంత శబ్దములను ఉపయోగించుకొనుచున్నాము. ఇప్పుడు వ్యాప్తిలోనున్న మత శాఖలనియూ అపరిపక్వముగానున్నను కనిపించినను, వాటి ఉద్దేశములెంత దురవగాహముగా తోచినను, సావధానముగా విచారించినచో, పఠించినచో, పరిశీలించినచో వాటన్నింటికీ ఉపనిషద్భావములే మూలములని తెలియవచ్చును. భారత జాతిలోనికి లేక హైందవ మతములోనికి ఉపనిషత్తులంత పూర్తిగా లోతుగా దిగబడిపోయినవి. కావుననే విగ్రహాది రూపములందు అవి ఆరాధింపబడుచున్నవి. నేడును మన ఇండ్లయందు కాని, దేవాలయములందు కాని ఉపనిషత్తులు అర్చన స్థానమును అలంకరించుచున్నవి. మన జీవితముతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకొని శాశ్వతముగా నిలిచిపోయినవి. వేదములు అనంతములు, అనంతో వై వేదః. కాని వీటి అన్నింటిలో సారమును గైకొని 4గా విభజించి లోక కళ్యాణ నిమిత్తం ప్రచారము జరిగెను. అవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదములని. ఇవి 4 భాగములుగా మానవులను తరింపజేసి ధర్మమును నిలబెట్టి సత్యమును చాటి ఆరాధనలతో, అర్చనలతో, గానముతో, అస్త్రశస్త్రములతో జగత్ కళ్యాణమును గావించినవి. సమస్త మానవులకు నిత్య జీవితంలో ఆదర్శవంతమును నిరూపించినవి. ఏ కార్యము జరిగినను భారతీయులకు అది తెలిసినను తెలియకపోయినను ఏదో ఒక విధముగా అది వేద ప్రమాణమును అనుసరించే ఉండును. పెండ్లి మొదలు శ్రాద్ధము వరకు భారతీయులు వేద ప్రమాణమునే అనుసరించుచున్నారు. అట్టి ఆధార ప్రమాణ రూపమైన వేదమును విస్మరించుట భారతీయుల లక్షణము కాదు. ద్వైతముననో, అద్వైతముననో, లేక విశిష్టాద్వైతముననో భారతీయులు తమ జీవితమును ప్రమాణబద్ధముగానే అనుభవించుచున్నారు. అయితే తెలిసి అనుసరించినా, ఆచరించినా దాని ఫలము మరింత అధికమగును, ఆనందము లభించును. ఓం శ్రీ సాయిరాం. వేదములలోని విలువలు. వేత్తి ఇతి వేదః అనగా మానవుడు తన కర్మకాండను, జ్ఞానకాండను వేదబలము నుండే గ్రహించగలడు. వేదములు మానవుని పుట్టుక నుండి మరణము వరకు అతని కర్తవ్యము బోధించుచున్నవి. అనగా మానవుని అన్ని ఆశ్రమములను గురించి వివరించుచున్నవి. ఈ వేదసార గ్రహణార్థము కాలానుక్రమముగా వేదాంగములు, పురాణ ఇతిహాసములు ఏర్పడెను. కనుక మానవులు యథార్థమగు మానవత్వమును గ్రహించవలనన్న వేదాంగముల ప్రాబల్యమును ముందుగా తెలుసుకొనవలెను. కనుకనే ప్రాచీన కాలమున భారతీయులైన పూర్వీకులు వేదాధ్యయమునకు ముందుగా వేదాంగములను గురుకులములలో నిర్బంధముగా బోధించెడివారు. అనగా ఆ కాలములో భారతీయులు చతుర్దశ విద్యలను అభ్యసించెడివారు. ఆనాటి వేదాధ్యయనములో కంఠస్థీకరణ విద్యకు అధిక ప్రాముఖ్యతనిచ్చిరి. వేదాధ్యయనమొనర్చిన వానిని జడము అని పిలుచుట అలవాటు ఆనాడు. అనగా అతనికి ఏమీ రాదని కాని, తెలియదని కాని అర్థము కాదు, అనుకోరాదు. వేదాధ్యయనము చేసిన వారికి సర్వము అవగతమగునని దీని అర్థము. వేదాధ్యయనముచే మానవుడు సర్వజ్ఞుడు కాగలడని చెప్పబడెను. కావున నరుడు తన జీవిత సాఫల్యమునకై వేదాధ్యయనమొనర్చుట ఎంతైనను అవసరమనియు, వేద ప్రమాణములే భారతీయుని నిత్య జీవిత ప్రధానములని భారతీయ పరమార్థవాహిని తెలుపుచూ వచ్చెను. ఇందులో మొదటిది ఋగ్వేదము. ఇది 10 మండలములుగా విభజించబడినది. మొదటి 9 మండములలో అగ్ని, ఇంద్రుడు, మరుత్తు, ఉషస్సు మున్నగు దేవతలను గురించిన సూక్తులున్నవి. చరిత్రకారులు ఈ రుక్కులు ఎట్లు ఏర్పడినవి అను విషయమును కొన్ని ప్రమాణములతో చెప్పిరి. ఆనాటి ఋగ్వేద మానవులు తమకంటే అగ్ని, వాయువు వంటి దేవతలను ప్రత్యేకంగా భావించిరి.
మానవుల కన్నా ఈ విశిష్ట దేవతలు విశిష్ట శక్తి కలవారని గుర్తించిరి. అందువలననే దేవతల గుణములను గురించి విశేషముగా వర్ణించిరి. ఇక రెండవది యజుర్వేదము. ఇందులో కృష్ణ యజుర్వేదమనియు శుక్ల యజుర్వేదమనియు 2 శాఖలున్నవి. ఈ వేదములో గంగానదీ తీరము కూడా వర్ణింపబడినది. ఈ వేదములోనే ఉత్తర మీమాంస విషయములు కూడా విశదముగా చెప్పిరి. ఆనాటికే ఆరణ్యము, గ్రామము అని విభజించి గ్రామములలో నివసించిరి. ఇట్లు యజుర్వేదమును విభజించుటకు మరొక ప్రమాణము కూడా ఉన్నది. యజుర్వేదమును సప్తకాండగా విభజించి దానిలో అరణ్యమని అనగా అరణ్యములోనే అభ్యసింపవలసినదని చెప్పుటచే పై చెప్పిన గ్రామము, అరణ్య విభజనము వ్యక్తము అగుచున్నది. మూడవది సామవేదము. ఈ వేదము ఋగ్వేదములో చెప్పబడిన అనేక రుక్కులు సస్వరముగా చెప్పబడినవి. అందువలననే సామవేదము సర్వప్రధానమైనది. ఈ వేదము ఋగ్వేద యజుర్వేదముల కన్నా అర్వాచీనము. ఋగ్వేద కాలములో సింధూ తీరమున నివసించిన ఆర్యులు యజుర్వేద కాలమునకు గంగాతీరమునకు తరలివచ్చిరి. సామవేద కాలములో భారతదేశము యొక్క మధ్యభాగమునకు వ్యాపించిరని అభిప్రాయపడిరి. ఈ సామవేదమునకు గానవేదమని కూడా పేరు. లోకములోని అన్ని విధములైన సంగీతము ఈ సామగానమును ఆధారము చేసుకుని అభివృద్ధిగాంచెను. గానమునకు మూలము సామవేదము. సమస్త స్వరములు దీనిలో ఇమిడి ఉండును. నాల్గవది అథర్వణ వేదము. అనేక మంది అనేక విధముల దీనిని వర్ణించిరి, తెలిపిరి. కొందరు దీని వేదత్వమును అంగీకరించలేదు. మరికొందరు మిగిలిన వేదములలోని శేషమే ఈ అథర్వణ వేదమని నుడివిరి. మిగిలిన వేదములలో దేవతల యొక్క శక్తి సామర్థ్యములే చెప్పబడినవి. కాని యోగాభ్యాసము చేత మానవుడు కొన్ని అద్భుత కార్యములను తన శక్తి సామర్థ్యముల చేత చేయవచ్చునని చెప్పుట ఈ అథర్వణ వేదము యొక్క వైలక్షణము. అష్టయోగము, హఠయోగము, తిరస్కరణీ విద్య ఇత్యాదులు ఈ వేదము వల్లనే సిద్ధించినవి. దేవతా ప్రసాదముచే అసాధ్యమైన కార్యములను కూడా సాధింపగలడు. కాన వేదాలు చాలా ముఖ్యమైనవనియు వానిలో అన్ని విషయములు చెప్పబడినవనియు భావించవలెను. వేదములే ఈ భారతీయ సంస్కృతికి మూలములు. ఈ వేదములు అపౌరుషేయములు, స్వయంభువములు. ఇవి ప్రపంచ సంస్కృతిలో ప్రముఖమైనవనియు సర్వులు అంగీకరించక తప్పదు. ఇవి గురుముఖతః అభ్యసించి పరంపరగా రక్షించుటచే ఈనాటి వరకు అవి సజీవములై నిలిచియున్నవి. వాటిని మార్పు చేయు ఎవ్వరికీ సాధ్యము కాదు. ఇది అసాధ్య విద్య. ఏది ఏమైనను 4 వేదముల సారము ఒకటే అని విమర్శకులు తెలిపిరి. ఈ 4 కర్మ, జ్ఞానకాండములు. మానవుడు తన పురుషార్థములను ఈ వేదముల నుండే పొందగలడు, పొందవలెను. అట్టి 4 వేదములను సంపూర్ణముగా నభ్యసించుట కష్టమను కారణము చేత శృతినొందు స్మృతి, పురాణ, ఇతిహాసముల ద్వారా వేదసారమును పెద్దలు అందించుచూ వచ్చిరి. కర్మ, జ్ఞానకాండములు పరస్పరము కార్యకారణభావముగా ఉన్నవి. ఎందుచేతననగా కర్మానుగుణముగా వలము, జ్ఞానానుగుణముగా కర్మము సంభవించుట ప్రకృతి సిద్ధము. అందుచేతని మానవులు కర్మానుగుణముగా ఫలమును పొందగలరు. సత్కర్మాచరణకు జ్ఞానమనివార్యము. ఆ జ్ఞానము మనము వేదముల నుండే గ్రహించవలసి ఉండును, అనగా వేదములను ఆశ్రయించవలను. కర్మ అనునది ధర్మాచరణము. ఏవి చేయవలయును, ఏవి చేయరాదు అని తెలుసుకొని తదనుగుణముగా ప్రవర్తించుట. ఇవియే మన ఉపనిషత్తుల యొక్క సారము. సత్యం వద, ధర్మంచర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, సత్యాన్న ప్రమతితవ్యం, ధర్మాన్న ప్రమతితవ్యం. ఇవి విధులు. ఇక నిషేధములు. తాని సేవితవ్యాని నో ఇతరాని, యాన్యస్మాకగం సుచరితాని, తాని త్వయోపాస్యాని నో ఇతరాని. యథా రాజా తథా ప్రజా అన్నట్లు రాజు తాను అధ్యేతయై ఇతరుల అధ్యయనమున కొరకు అవసరమగు ఆర్థిక సహాయము చేసి గురుకులములను వేదనికేతముగా విలసిల్ల చేసెను. వేదములను రక్షించుట అనిన వేద విధులను రక్షించుటే. నేటి నవ్య సమాజములో ఇతర విద్యావేత్తలకు వలె వేద విధులకు కూడా ఉద్యోగావకాశములు కల్పించుట ఒక ప్రధాన అంశము.
కాని అది జరుగుటలేదు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును మనం రక్షించినా మనలను ధర్మమే రక్షించును. ఈనాడు వేదాధ్యయమనున్నది కేవలము ఆర్థికముగా బలహీనుల కర్తవ్యముగా చిత్రింపబడి మిక్కిలి అధోగతినున్నది. అసలు వేదాధ్యయనము చేసిన పంతులే వేదమును ఒక వ్యాపార రంగమున దించి ధనార్జనకై వేదమును అమ్ముకొనుచున్నాడు. వేదార్థము నెరిగిన పండితోత్తములే ఆచరణ రూపమైన ప్రచారమునకు విరుద్ధముగా ప్రవర్తించుచున్నారు. వేదము పొట్టకోటి విద్యగా వినియోగించుకొనుచున్నారు. ఇదే అధర్మమునకు, లోక అశాంతికి మూల కారణము. ఇట్టి వారలకు గట్టిగా నచ్చచెప్పి తిరిగి సక్రమమైన మార్గమున ఈ వేద ప్రమాణములను అనుసరించిననే లోక కళ్యాణము. లేకున్నా పతనము తప్పదు. భారతీయ పరమార్థవాహిని నాటి నుండి నేటి వరకు ఈ వేద ప్రమాణములను పాటించి పాలించి పైనింపుడని పలు విధముల తెలుపుచున్నది. ఎన్ని వేదాంతములు చెప్పినను ఆచరణ ప్రధానమైన ఆదర్శమన్నది పెద్దలు మర్చిపోయినారు. వారిని మేల్కొల్పి ప్రాచీన వేద విహిత సాంప్రదాయములను కాపాడుదురుగాక.